అదే అవకాశం తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే పర్సనల్గా చెప్పలేకపోయినాను, ఇప్పుడు పర్సనల్గా చెప్తున్నాను. సో మీకు కూడా చాలా పనులు ఉంటాయి, చాలా మీరు కష్టపడి పనిచేస్తారు మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో మీ సమయాన్ని కూడా ఎక్కువ వృధా చేయకుండా ఇట్లా అవసరం వచ్చినప్పుడు మీకు గౌరవంగా పిలుచుకుంటాము, మా విషయాన్ని మీకు చెప్తాము, మీ ఆ సూచనలు సలహాలు తప్పనిసరి తీసుకుంటాము. దాని తర్వాత ఇంకా ఏ విధంగా బెటర్గా చేయాలి అనేది ఉన్న పరిస్థితుల్లో అది కూడా మేము చూసి తప్పనిసరి అవి కూడా పరిగణలోకి తీసుకొని తప్పనిసరి చేసే ప్రయత్నం చేస్తాం. యువర్ గోల్, అవర్ గోల్, ద హోల్ ఎంటైర్ గవర్నమెంట్స్ గోల్ ఈజ్ టు గివ్ గుడ్ సర్వీసెస్ టు ది పబ్లిక్. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పబ్లిక్. ఓకే, తర్వాత ఇంకో విషయం ఇప్పుడు. సో ఈ విషయాలు మీకు చెప్పాను. తర్వాత చికెన్ గున్యా, తర్వాత మనకు మలేరియా, ఇవి లాస్ట్ ఇయర్ కంటే చికెన్ గున్యా వచ్చి స్పెసిఫికలీ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొంచెం నంబర్ పెరిగింది. కొన్ని జిల్లాలు మీకు చెప్తాను మీ అవగాహనలో రావాలని. సో తెలంగాణలో మనం చూసుకుంటే ఆగస్ట్ 21 వరకే టోటల్ రిపోర్టెడ్ వచ్చి మన దగ్గర 106 అవుట్ ఆఫ్ 106 అవుట్ ఆఫ్ 2036 శాంపుల్స్. సో 106 మనకి రిపోర్ట్ అయినాయి, శాంపుల్స్ వచ్చి 2036. ఓకే, సో పాజిటివిటీ రేట్ వచ్చి 5%. అవునండి 2036 చికెన్ గున్యా అండి. లాస్ట్ ఇయర్ ఇవి తక్కువగా ఉన్నాయి, ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఉన్నాయి, స్లైట్ సర్జ్ అంటాం కదా అది. సో ఇది చికెన్. తర్వాత మలేరియా గురించి చూసుకుంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా తగ్గింది. లాస్ట్ ఇయర్ మొన్న నాకు గుర్తుండి 420 ఉంది, ఈ సంవత్సరం ఇప్పటివరకు మనకు 188 వచ్చాయి. అవుట్ ఆఫ్ 22,79,283 శాంపిల్స్ టెస్టెడ్. ఇది మలేరియా గురించి. అవుట్ ఆఫ్ 22,79,283 శాంపిల్స్ టెస్టెడ్. మలేరియాలో 188 మాత్రం రిపోర్ట్ అయినాయి. దీంట్లో మనం పాజిటివిటీ రేట్ చూసుకుంటే 0.01%. అంటే స్లోగా మనం మలేరియా నుంచి మనం దూరంగా అవుతున్నాం. స్మాల్ పాక్స్ ఏ విధంగానైతే చేసుకున్నామో, పోలియో ఏ విధంగానైతే చేసుకున్నామో ఆ దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం. సో ఇంకా ఫీవర్ సర్వే గురించి నేను ఇంతకుముందు టూకీగా చెప్పాను, ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో ఫీవర్ సర్వే గురించి మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ తమరికి చెప్పాలి. ఇప్పుడు మనం ఏదైతే సీజనల్ డిసీజెస్ అనుకున్నామో ప్రతి సీజనల్ డిసీజెస్కి ఫీవర్ ప్రజెంటేషన్ ఉంటుంది. సో ఆల్ ఫీవర్స్ ఆర్ నాట్ డెంగీ ఫీవర్స్, నెంబర్ 1. సో ఒక్కొక్క ఫీవర్కి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. సో ఆ లక్షణాలని బట్టి మనం డెంగీకి చేయాల్సిన టెస్ట్ డెంగీకి చేస్తాము, తర్వాత మలేరియాకి చేయాల్సింది మలేరియాకి చేస్తాము, వేరే డిసీజెస్కి చేయాల్సింది వేరే వాటికి చేస్తాము. సో దీంట్లో మనం కనుక చూసుకుంటే టోటల్గా తెలంగాణలో మనం సర్వే 23 జూలైన మొదలుపెట్టాం, 23rd July of 2024. సో యాజ్ ఆన్ 21st అండి మనకి ఆగస్టు 24 వరకు టోటల్ నెంబర్ ఆఫ్ హౌజెస్, ఇంపార్టెంట్, టోటల్ నెంబర్ ఆఫ్ హౌజెస్ మనం విజిట్ చేసినాయి 1,27,49,028. I repeat, 1,27,49,028 హౌజెస్ మనం విజిట్ చేసిన ఈ పార్టీకి ఈరోజు 21st వరకు. సో దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దీంట్లో మనం స్క్రీన్ చేసింది 3,91,72,312. I repeat, 3,91,72,312. తర్వాత లాస్ట్ పాయింట్ దీంట్లో. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫీవర్ కేసెస్ ఐడెంటిఫైడ్ మనకి 2,45,111. సో మన స్టాఫ్ టోటల్గా ఆశాస్ నుంచి జిల్లా స్థాయి వరకు, తర్వాత సీనియర్ ఆఫీసర్స్ విజిట్స్ వలన కానీ, జిల్లా కలెక్టర్స్, అదర్ లైన్ డిపార్ట్మెంట్స్లో. సో ఇది మనం చేసిన కార్యక్రమం. ఒక్క కేసు వచ్చినా మనకు కేసులు తక్కువ అవుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఉన్నాయి, ఇప్పుడు చికెన్ గున్యాలో కొంచెం సర్జ్ ఉంది లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే, అలాగే మనకి డెంగ్యూలో కొంచెం సర్జ్ ఉంది లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే. కానీ మన యాక్టివిటీలో ఎక్కడ కూడా మనం తగ్గించలేదు, ప్రిపేర్డ్నెస్లో కానీ, యాక్టివిటీస్లో కానీ, ఫాలోఅప్లో కానీ, ఇన్వాల్వ్మెంట్లో కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. మీరు ఎక్కడైనా చూడండి, మనం అంతా కూడా మీరు ప్రాబబ్లీ ఫ్యూ మేబీ ఫ్రమ్ విలేజెస్. నేను విలేజ్ల వాళ్ళతో కూడా మాట్లాడుతుంటా, ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి జ్వరం వచ్చింది. సో దాదాపుగా మనం ఏదైతే మనం పేపర్లలో చూస్తున్నామో, నాట్ ఏ కాంట్రాడిక్షన్ బట్ చెప్తున్నా, ప్రాక్టికల్గా ఆన్ ద ఫీల్డ్ ఏమైతే ఉందో మనం అప్రమత్తంగా ఉన్నాం. అయినప్పటికీ ఫీవర్ కేసెస్ ఈ సీజన్లో తప్పనిసరి ఎక్కువైతాయి. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్,
ప్రతి హౌజ్లో కానీ లేకపోతే విలేజ్ మొత్తం కానీ ఎక్కడ కూడా పూర్తి విలేజ్ టోటల్ విలేజ్లో అన్ని హౌజెస్లో ఉన్నవాడు ప్రతి హౌస్ హోల్డ్ మెంబర్కి ఎక్కడ కూడా రాలేదు. సో అయినప్పటికీ మనం చేయాల్సిన ప్రతి కార్యక్రమము, ప్రతి క్యాంపెయిను, ప్రతి యాక్టివిటీ మనం చేస్తూనే ఉన్నాం. దిస్ ఇస్ నార్మల్ డ్యూటీ. నేనైతే జిల్లాలకు పోయినప్పుడు చెప్తుంటా, ఈవెన్ ఒక కేసు ఉన్నా కూడా మీరు దయచేసి అలసత్వం ప్రదర్శించకండి. దయచేసి బీ యాక్టివ్. ఏ సీజన్లో ఎట్లా ఉంటుంది, మనం రోజు చేసే యాక్టివిటీయే కదా, దీన్ని కొంచెం ఇంకా మనం కమిటెడ్గా చేస్తాం. సో ఇది. తర్వాత మనం ఇంకో విషయం దీని గురించి మాట్లాడుకుంటే, డెంగీ, చికెన్ గున్యా, మలేరియా లాజిస్టిక్స్లో మనం చూసుకుంటే మనం టోటల్ స్టేట్లో 42 టీ హబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. ఆ ల్యాబ్స్ ఎట్లా పనిచేస్తున్నాయో మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. తర్వాత 53 బ్లడ్ బ్యాంక్స్ ఫంక్షనింగు, అడిక్వేట్ బ్లడ్ యూనిట్స్ సప్లై ఉంది, ఆ స్టోరేజ్ కూడా ఉంది. మొత్తం 33 డిస్ట్రిక్ట్స్లో 108 అంబులెన్సెస్ మనకు ఫంక్షనల్ ఉన్నాయి. ఆ SSTO మాధ్యమంలో అవన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. తర్వాత మెడిసిన్స్ అండ్ లాజిస్టిక్స్ ఫర్ మలేరియా, తర్వాత మిగతా వాటికి కూడా అవైలబుల్ పెట్టినాయి. సో మీరు టెస్ట్లు అనుకోండి, ట్రీట్మెంట్ అనుకోండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ఈ మెడిసిన్, ఈ డ్రగ్ తక్కువ అవుతుందంటే వాళ్ళు మొదలే మనకు ఈ ఔషధి ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదర్వైజ్ డైరెక్ట్లీ కూడా మాట్లాడుతున్నారు, మనం దాన్ని ఇమీడియట్గా మళ్ళీ రీప్లేస్ చేపిస్తున్నాము. సో ఎక్కడ కూడా సమస్య లేదు, ఉత్పన్నం కాలేదు. ఉత్పన్నం కాకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. తర్వాత లాస్ట్లో ఇంకా ఇది మీరు ప్రతి లెవెల్ నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనకి హానరబుల్ మినిస్టర్ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ, టైం టు టైం సీజనల్ డిసీజెస్ మీద రివ్యూ తీసుకుంటున్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మేము ఫాలో చేస్తున్నాము, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూస్తున్నాము. తర్వాత ఆల్ ది హెచ్ఓడిస్లలో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, దెన్ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, దెన్ కమిషనర్ వైద్య విధాన పరిషత్, దెన్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, వీరందరూ. తర్వాత ఈవెన్ మన ఎండి TGMS IDC వారికి కూడా. తర్వాత సీనియర్ ఆఫీసర్స్, NVBDCP అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్స్, వాళ్ళని కూడా మనం ఫీల్డ్కి పంపించడం జరిగింది. సో ప్రిపేర్డ్నెస్ గ్యాప్ ఏమైనా ఉందా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మనం జిల్లాలలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని పెట్టుకున్నాము, కంట్రోల్ రూమ్ అని పెట్టుకున్నాము. తర్వాత రెఫరల్ అయితే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా RMOs, హాస్పిటల్స్లో RMOs ఉంటారు. ఎప్పుడైతే పేషెంట్ రెఫర్ అవుతారో ఆ RMO నెంబర్ ఉండాలి, వారు హాస్పిటల్స్లో ఉంటారు. సో మన మెడికల్ ఆఫీసర్ ఒక PEC కానీ UPC కానీ ఎక్కడి నుంచైనా వస్తే వారు మొదలే ఈ పేషెంటు ఈ నంబరు ఇట్లా వస్తున్నారు, ఈ సింటమ్స్, సీజనల్ యాక్టివిటీస్ ఈ విధంగా మేము ఇక్కడ చేసాము, ఈ సర్వీసెస్ ఇచ్చిన తర్వాత మీకు ఈ కండిషన్లో పంపుతాం, దయచేసి చూసుకోండి. సో ఎక్కడ కూడా రెఫరల్ సిస్టమ్ అంతా చక్కగా నడుస్తుంది, ఎక్కడ కూడా గ్యాప్ రానివ్వలేదు. అక్కడ కూడా మన వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ కానివ్వండి, తర్వాత DME హాస్పిటల్స్, టెర్షియరీ హాస్పిటల్స్ కానివ్వండి. ఐ థ్యాంక్ బోత్ ది DME and then Commissioner Vaidya Vidhana Parishad for getting involved, because it is the work of all of us, it is not the work of only one. Then Commissioner Health garu, tarvata mana MD TGMS IDC, tarvata meeta officers, so they are playing their role and we are seeing that there is no gap at any place with for not causing inconvenience to the public. తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్ HODs అంతా విజిట్ చేశాము. సో HODస్తో పాటు చాలా ఇంపార్టెంట్, మీరు ఎప్పుడు చూడండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దే విజిటెడ్ ద హాస్పిటల్స్, CAC విజిట్ చేశారు, ఏరియా హాస్పిటల్ విజిట్ చేశారు, మీకు మన వాట్ యూ కాల్ మన టెర్షియరీ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ విజిట్ చేశారు. వాటితో పాటు పంచాయతీరాజ్ ఆఫీసర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ పంచాయత్, తర్వాత అడిషనల్ కలెక్టర్స్, లోకల్ బాడీస్ ఉన్నారు. సో దయచేసి నేను మీకు వివరించిన తర్వాత ఇంకా దీంట్లో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలి సార్, ఇది మా సజెషన్సే, వీఆర్ ఓపెన్ ఫర్ ఇట్ అండ్ వీ విల్ రిసీవ్ దెమ్ అండ్ వీ విల్ ఆల్సో సీ దట్ దోస్ ఇంపార్టెంట్ సజెషన్స్ వీ విల్ ఆల్సో ఫాలో దెమ్. ఓకే, సో ఇది తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మాట్లాడుకున్నాము. తర్వాత హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇష్యూడ్ ఏ DO లెటర్, ఇది టైం టు టైం DO లెటర్స్ ఇవన్నీ ఇష్యూ చేస్తున్నాము. తర్వాత డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అపార్ట్ ఫ్రమ్